హలో ఆల్, వెల్కమ్ టు ఇన్ఫాల్బుల్ ఇన్ఫో. ఈ మధ్య అయితే చాలా ఫ్యాక్ట్స్ పెడుతున్నాం అండ్ అందరూ బాగా సపోర్ట్ చూపిస్తున్నారు, లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈరోజు అయితే మేము ముందరికి ఒక కొత్త కంటెంట్ తీసుకొని అయితే వచ్చాం. అదేంటంటే వెల్కమ్ టు దుబాయ్. లాంజ్లో ఉన్నాం అండ్ 7:30 అయితే ఇక్కడ నుండి ఇండిగో ఫ్లైట్. ఇప్పుడు టైం 5:30 అయింది. ఇక్కడ నుండి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. మొత్తం అన్నీ అయిపోయి, పాస్పోర్ట్ చెకింగ్ కానీ అన్నీ అయిపోయి, ఇంకా ఇది ఒక్కటే పెండింగ్ ఉంది. దాని తర్వాత ఇక్కడ 7:30కి, దుబాయ్లో 10:30కి ఫ్లైట్ దిగుతాం. 4 hours 25 minutes జర్నీ. సో ఇక్కడైతే బ్రిటిష్ ఎయిర్వేస్ ఉంది, కానీ మొత్తం ఎయిర్పోర్ట్ అయితే మీకు కనీసం చూడండి, మొత్తం రన్వేస్ అయితే ఫాగ్తో కప్పేసాయి. బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. -2కి అయితే వెళ్ళాలి, అంటే కిందకి 2 floors. Let's take it slow. Where you go, I go too. And if you hit the bottom, I'm going down with you. Let's take it slow. Who cares where we gotta be? You know you'll have a good time wherever you're with me. Let's take it. Ask me how we got here, 'cause you don't know how. You say we're taking on water, yeah, we're sinking now. You're looking all concerned, like we're gonna drown, but we both know how to swim, no worries, let's flow for now. Let's take it slow. Where you go, I go too. And if you hit, We are officially in దుబాయ్. చూడండి, రోలెక్స్ ఇక్కడ ప్రతి ఒక్క ఇలాగా మొత్తం ఎయిర్పోర్ట్లో అయితే రోలెక్స్ వాళ్ళవే వాచెస్ ఉంటాయి. క్లాక్స్ అన్నీ రోలెక్స్ వాళ్ళవే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఎయిర్పోర్ట్ అంతా చాలా బాగుంది. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనం బ్యాగేజ్ క్లెయిమ్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి డైరెక్ట్గా ట్రైన్ ఉంటుంది అనమాట మనకు మెట్రోలో. టర్మినల్ 1కి అయితే అదిగోండి అక్కడ రాశారు ట్రైన్. My world revolved around you, now it's trapped inside the pain. Maybe I should stay in the dark after you had it to a place so far away. దుబాయ్ ఎయిర్పోర్ట్ అయితే వచ్చాం. ఎగ్జిట్ అయ్యాక మా క్యాబ్ కూడా వస్తే బండి పట్టుకొని వెళ్ళాలి. సో ఇదంతా వచ్చేసి వెయిటింగ్ అరేనా అనమాట. ఇక్కడ అందరూ వెయిట్ చేస్తుంటారు. అండ్ మనకి ఇతనే అడుగు పెట్టేశాం దుబాయ్లో. సో వెల్కమ్ టు వండర్ఫుల్ సిటీ దుబాయ్. సో మన క్యాబ్ డ్రైవర్ కూడా వచ్చేసాడు అనమాట. ఇక్కడ నుంచి హోటల్కి ప్రైవేట్ ట్రాన్స్ఫర్ అయితే మనం బుక్ చేసుకున్నాము. అసైన్ చేసిన ప్రైవేట్ కార్లో మనము హోటల్కి వెళ్ళిపోతాం. మన వెహికల్ అయితే ఇదే, హోండా. ఇట్స్ వండర్ఫుల్ వెహికల్, చాలా పెద్దగా ఉంది ఇది కూడా. సో ఫైనలీ వి గాట్ ఇన్ టు ద క్యాబ్. డోర్ కూడా ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది. అయ్యో, empty hearts and neon lights, they're playing with my mind. Gotta get out of here tonight. Oh, I wanna run off and fly, and I'll tell myself it's fine to be. సో అది బుర్జ్ ఖలీఫా కనిపిస్తూ చూపిస్తూ అదిగోండి బుర్జ్ ఖలీఫా. అండ్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ మన హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాం. గోల్డెన్ తులిప్ దియరా హోటల్. అండ్ బాగుంది హోటల్ అయితే. ఫస్ట్ ఇంప్రెషన్ 4 star హోటల్. లోపలికి వెళ్ళి అయితే చూడాలి.
ఎలా ఉందని. సో రూమ్ చెక్ ఇన్ ఇక్కడ మ్యాక్సిమం అయితే అన్ని హోటల్స్కి 2:00 అనమాట మధ్యాహ్నం. ఇప్పుడు మేము వచ్చాము, ఇప్పుడు ఇంకా 12 అయింది టైము. సో దాన్ని బట్టి చూడాలి. రూమ్ ఇంకా చెక్ ఇన్ చేయలేదు, ఎందుకంటే రూమ్ చెక్ ఇన్కి టైం పడుతుంట. రూమ్స్ వాళ్ళు చెప్పాను కదా 2:00 అయితే చెక్ ఇన్ చేస్తారట. ఇప్పుడైతే మేము ఫుడ్ తినడానికి బయటికి వచ్చాము. ఇక్కడైతే చూడండి చైనా గేట్ అని చెప్పి సాసు కఫే అండ్ రకరకాల ఫుడ్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడైతే మేము వెళ్ళి ఏదో ఒకటి ఫుడ్ తినాలి. తిని దాని తర్వాత చూడాలి, కుదిరితే డాల్ఫినేరియంకి వెళ్తాం. ఇప్పుడైతే మేము ఇక్కడ ఆర్డర్ పెడుతున్నాం. డీసెంట్ ప్రైజెస్ సాసు కెఫే అని అయితే ఉంది ఇక్కడ. అయితే మనకి పన్నీర్ మటర్ మసాలా అని అయితే ఆర్డర్ చేసుకున్నాం. ఇక్కడ కరెన్సీ 14 dirhams అండ్ మన ఇండియా కంపేర్ చేసుకుంటే అది వచ్చేసరికి 330 రూపీస్. సో ఇప్పుడైతే మేము ఇక్కడ ఫుడ్ తినేసాం. బాగుంది, క్వాంటిటీ కొంచెం తక్కువ ఉంది. అండ్ ఇప్పుడైతే మేము దుబాయ్ డాల్ఫినేరియం టికెట్స్ కొట్టేసుకున్నాం. ఇక్కడ కరీమ్ అని చెప్పి యాప్ ఉంటుంది అనమాట, అందులో క్యాబ్ బుక్ చేసుకోవాలి. మేము వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే మా హోటల్ వాళ్ళని అడిగితే టికెట్ రేట్ చాలా చెప్పారనమాట డాల్ఫినేరియం. మాకైతే ఒక రూమ్ అసైన్ అయింది, ఇంకో రూమ్ అసైన్ అయితే ఉంది. మేము ఇప్పుడైతే ఆ రూమ్లో లగేజ్ పెట్టేసి డాల్ఫినేరియంకి వెళ్ళిపోతాం. వచ్చిన తర్వాత ఇంకో రూమ్ తీసుకుంటాం అనమాట. ప్లస్ ఇక్కడ పర్ రూమ్ పర్ నైట్ 15 dirhams అయితే ఛార్జ్ చేస్తారు, టూరిజం ట్యాక్స్ అని చెప్పి. అది మీరే కట్టుకోవాలి. అయితే దుబాయ్ డాల్ఫినేరియంకి వెళ్తున్నాం. అండ్ దానికైతే మనకి 25 to 29 AED ఛార్జ్ అయితే అవుతుంది టెస్లా రైడ్ కోసం. మనకి కరీమ్ అని చెప్పి ఒక యాప్ ఉంటుంది, అండ్ అందులో అయితే మేము క్యాబ్ బుక్ చేసుకున్నాం. అందులో మీకు ఆప్షన్ ఉంటుంది అనమాట, లైక్ ఏం బుక్ చేసుకోవాలి మీరు అని, ఎలక్ట్రిక్ అని, బ్లాక్ అని చెప్పి డిఫరెంట్ టైప్స్. అండ్ ఆ బుక్డ్ ఎలక్ట్రిక్ అంటే టెస్లా అయితే బుక్ చేసుకున్నాం. అండ్ ఇదిగోండి టెస్లా అయితే ఇప్పుడు వచ్చేసింది. ఫస్ట్ టైం టెస్లా అయితే ఎక్కబోతున్నాం దుబాయ్లో. वो आप लोग यहाँ बनता है बगारा बैगन खट्टी दाल. హైదరాబాద్ బోలే తో బిర్యానీ ఫేమస్. సో టెస్లాలో అయితే ఎక్కేసాం. ఇది శాంటా మోడ్ అంట. చూడండి మన కార్ అయితే ఒక ఇదేంటి రెయిన్డీర్స్ శాంటా క్లాస్ వెళ్ళేలాగా అయితే మారిపోయింది. అండ్ పక్కన అన్ని వెహికల్స్ అనమాట, వెహికల్స్ అన్ని రెయిన్డీర్ లాగా అనిపిస్తుంది. సో మనుషులు అందరూ మొత్తం ఇక్కడ మీకు తెలిసిందే, ఇక్కడ చుట్టూ ఎలా ఉంటుందో అన్ని మొత్తం అయితే చూపిస్తుంది. దీనిలో టెస్లాలో ఇది ఒకటి నంబర్ 1 అసలు. మొత్తం ఆటోమేటిక్ బాగుంటాయి. ఇదిగో మనిషి వస్తున్నాడా, ఇదిగో మనిషి ఆయన అటుగా వచ్చాడు, ఇదిగో ఒక లీటర్ వెళ్తున్నాడు, ఇదిగో ఇలాగే ఉంటుంది. సో అక్కడ మనిషి ఎలా వెళ్తే ఇక్కడ మొత్తం 360 కెమెరాస్ అయితే ఉంటాయి మీకు. కార్ అయితే అమేజింగ్. ఎట్లా టెస్లా ఎక్కేసాం. మన ఇండియాలో టెస్లా ఉండదు, కానీ దుబాయ్కి వచ్చి ఫస్ట్ కార్ ఎక్కిన కారే టెస్లా. అంటే ఫస్ట్ పొద్దున్న వేరే ఎక్కాం, ఇక్కడ ఫస్ట్ టెస్లా బయటకి. సో ఇదే బెస్ట్ వెదర్ అంట. అండ్ ఎదురుకుండా మీకు కనుక చూస్తే బుర్జ్ ఖలీఫా. అండ్ ఈ టైంలోనే అసలు వచ్చి మంచి పని చేశారు, బెస్ట్ వెదర్ అంటున్నారు. ఇక్కడ మీకైతే దుబాయ్ ఫ్రేమ్ కనిపిస్తుంది, అండ్ ఇక్కడ మీకు బుర్జ్ ఖలీఫా కనిపిస్తుంది. ఇప్పుడు పాయింట్ ఏమైందంటే దుబాయ్ డాల్ఫినేరియం గేట్ 1కి రమ్మన్నారు, కానీ మమ్మల్ని గేట్ 3 దగ్గర అడిగితే వాళ్ళు గేట్ 4కి వెళ్ళమన్నారు. సో గేట్ 4కి వెళ్ళేసరికి అక్కడ అడిగితే ఏమో గేట్ 1కి వెళ్ళండి అన్నారు. సో 1 కిలోమీటర్ అయితే నడుస్తున్నాం ఇప్పుడు. షో టైం 2:00కి, ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 1:50 అయింది. హయత్ రిగెన్సీ హోటల్స్ అయితే ఉన్నాయి 2, అండ్ అది వచ్చేసరికి నోవోటల్. ఇది నోవోటల్. దుబాయ్ డాల్ఫినేరియంకి వచ్చినప్పుడు కూడా మీరైతే ఫస్ట్ చిల్డ్రన్ సిటీకి అయితే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అది ఒక్కొక్కటి 5 AED. సో 20 AED మా నలుగురికి అయితే పడింది. AED అంటే dirhams. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు డాల్ఫినేరియం. 2:00 షో. టికెట్ కౌంటర్ అని చెప్పి అక్కడైతే ఉంది, కానీ మా దగ్గర ఆల్రెడీ టికెట్ ఉంది కాబట్టి మేము డైరెక్ట్ స్కానింగ్ లోపలికి అయితే వెళ్ళిపోతాం. ఆల్మోస్ట్ ఇక్కడైతే పెద్ద లైన్ ఉంది. సో టికెట్స్ అయితే మేము హెడ్ అవుట్ అని చెప్పి, దుబాయ్ టికెట్స్ అని చెప్పి డిస్కౌంట్కి వస్తున్నాయి. ఆఫ్లైన్ చేసుకుంటే మీకు రేట్ ఎక్కువ, ఆన్లైన్ అయితే 98 ఉంటుంది అఫీషియల్ సైట్లో. కానీ హెడ్ అవుట్ అని చెప్పి ఒకటి ఉంది, దానిలో చేసుకున్నాం. దానిలో మాకైతే 89 వచ్చింది. ఒక టికెట్ 89 dirhams. సో టోటల్ అయితే మాకు 356 dirhams అయింది. లోపలికి వచ్చాము ఇప్పుడైతే. I'm feeling so hollow. Don't you know? Don't you know? I'm living in shadow.
now. Don't you know? I fell for fools gold. I fell for fools gold. ఇక్కడైతే మనకి కైట్స్ ఉన్నాయి అండ్ అక్కడ కూడా కైట్లు అయితే ఎగిరేస్తున్నారు ఇప్పుడు పిల్లలు. అంటే ఇక్కడ దుబాయ్లో కూడా సంక్రాంతి అయితే జరుపుకుంటున్నారు. చూడండి అదిగండి కైట్ అయితే ఎగిరేస్తున్నారు. Yes, I did. ఇక్కడ నిండా అయితే చూడండి వ్యూ ఎంత బాగుందో. అన్ని బిల్డింగ్స్ అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది అండ్ మీకు ఇక్కడ నుండి అయితే ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అవ్వడం కానీ అటువైపు నుండి చూస్తే ఫ్లైట్స్ ల్యాండ్ అవ్వడం కానీ అయితే కనిపిస్తున్నాయి. టెస్లా బుక్ చేసుకున్నాం కదా, దానికైతే బుక్ చేసేటప్పుడు 26 to 30 dirhams అనేది చూపించారు. కానీ ఎండేటప్పుడు అయితే 35 dirhams కరీ మ్యాప్లో. ఇప్పుడైతే ఆ డ్రైవర్ ఏమన్నారంటే కరీ వద్దు ఊబర్ బుక్ చేసుకోండి అన్నారు. సో ఈసారి ఊబర్ బుక్ చేసాం. మళ్ళీ సేమ్ టెస్లా మోడల్ వై వచ్చింది. ఈసారి 25 to 30 dirhams చూపిస్తుంది. ఎండ్ అయ్యేసరికి ఎంత ఉందో చూద్దాం. సో దాన్ని బట్టి అయితే మనం ఇక్కడ కరీం వాడాలో ఊబర్ వాడాలో తెలిసిపోతుంది మనకి. అండ్ ఇక్కడ మనకైతే ఇదిగోండి హయత్ రిగెన్సీ, ఇందాక చెప్పినట్టు అక్కడ నో హోటల్, చాలా హోటల్స్ మెయిన్ ప్లేస్ అనమాట ఇదైతే. అండ్ ఇక్కడంతా మనకి మెయిన్ బిల్డింగ్స్. కొంచెం అటు వెళ్తే మనకి దుబాయ్ ఫ్రేమ్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మధ్యలో ఎక్కడ అయితే మనకి బుర్జ్ ఖలీఫా కనిపిస్తుంది. See the flame in your cold eyes, breaking free from the long night. Hold me close till the sunrise. Everything is gonna be alright. అయితే మేము కిందకు వచ్చేసాం. ఇప్పుడైతే బయలుదేరి మేము మెరీనా ధౌ క్రూజ్కి అయితే వెళ్ళబోతున్నాం. అక్కడ ఈరోజు డిన్నర్ ఉంటుందన్నమాట రాత్రి. అండ్ ఆఫ్టర్ దట్ మళ్ళీ వచ్చేసి మేము ఇంట్లో హోటల్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. హోటల్ ఇదిగో అండి రాత్రి వ్యూ బాగుంది. ఇంకా అసలు ఏం ఎక్స్ప్లోర్ చేయలేదు. రేపటి నుండి అయితే ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేస్తాం. ఏం చేయాలి అని అంటే మరి స్విమ్మింగ్ పూల్ ఉంది, స్పా ఏవో ఉన్నాయి, ఇట్లా చాలా ఉన్నాయి. ఇంకా క్యాంటీన్స్ ఉంటాయి లోపల, రకరకాలు సౌత్ ఇండియన్ ఒకటి అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయితే ఉన్నాయి. అండ్ మా హోటల్లో అయితే ట్రావెల్ది ఉందన్నమాట. కానీ అందులో తీసుకోవద్దు, ఎందుకంటే హెవీ ఛార్జెస్ అనమాట. డాల్ఫినేరియంకి మాకు 89 పడిన టికెట్ వీళ్ళు 140 అడిగారు ఒక టికెట్. యాక్చువల్ మీరు అక్కడికి వెళ్ళి బుక్ చేసుకున్నా కూడా అంత అవ్వదు అనమాట. టికెట్ 140 అడిగారు. సో దట్స్ హ్యూజ్. అండ్ ఓకే అటువైపు నుండి ఉంది ఎంట్రన్స్. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇది 7-seater టైప్ అనమాట. దీని లోపలికి వెళ్ళి సో ఇప్పుడైతే ఇది టొయోటాది 12-seater అయితే వచ్చింది మనకి. అండ్ ప్రస్తుతానికైతే వెళ్తున్నాం. ఇప్పుడైతే మేమే ఉన్నాం. నాకు తెలిసి ఇంకెవరైనా ఉండొచ్చేమో చెప్పలేం. అదైతే ఫాల్కన్ క్రూజ్ అనమాట. ఫాల్కన్ ఒయాసిస్ ధౌ క్రూజ్, దానికైతే ఇప్పుడు వెళ్తున్నాం. అండ్ హెవీ చల్లగా ఉందన్నమాట. గేట్ 2 దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి అయితే మాకు ఎంట్రీ ఉంటుంది కదా. సో అది విషయం. ఇప్పుడైతే ఒక ఫోటో దిగేసి వెళ్ళిపోతాం. Everything is gonna be alright. See the flame in your cold eyes, breaking free from. మీకు ఎదురుగుండా అయితే కనిపిస్తుంది కదా పెద్ద జైంట్ వీల్, దాన్ని ఎయిన్ దుబాయ్ అంటారు, దుబాయ్ అంటారు. అదైతే రీసెంట్గా మళ్ళీ ఓపెన్ చేశారు. అది మొత్తం రొటేషన్ ఆల్మోస్ట్ 1 hour అయితే ఉంటుంది రొటేషన్. అండ్ ఛార్జ్ వచ్చేసరికి 149 ఈస్ ద స్టార్టింగ్ ప్రైస్. నథింగ్ అనమాట, జస్ట్ లోపలికి వెళ్ళేది 149. పొద్దున్న ఎండగా ఉంది, రాత్రికి చలేస్తుంది, ఇలాగైతే ఉంది. ఇప్పుడైతే మేము వెళ్ళాలి. ఇదిగోండి ఇలా ఉందన్నమాట ఫాల్కన్ ఒయాసిస్ అంటే. ఇది ప్రీమియం అంట మరి.
అది తెలియదు మనకి. గేట్ 2 అయితే ఎక్కడ ఉందో వెతుకుతున్నాం. గేట్ 2 నుండి అయితే ఎంట్రీ అవుతుంది మాకు. అది ఇదే మనం వెళ్ళే క్రూజ్ అన్నమాట. ఇప్పుడు ఫాల్కన్ ఒయాసిస్. సో అయితే పైకి వెళ్ళాం. హెవీ చల్లగా ఉంది కానీ భయంకరంగా ఉంది గాలి అయితే, చలి. అండ్ ఇదిగో జస్ట్ వాటరే. ఇంకా ఇక్కడ నుంచి చూడండి ఇంకా ఎలా ఉందో. సో ఇది వచ్చేసి మన క్రూయిజ్ అనమాట. అండ్ ఇక్కడ మనకి ఈరోజు డిన్నర్ ఉంటుంది. ఈ డిన్నర్లో వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి. మనమైతే వెజిటేరియన్స్ కాబట్టి సెలెక్ట్ చేసుకున్నాము వెజ్. అండ్ ఇక్కడంతా కింద కూడా సీటింగ్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మీద కూడా ఉంటుంది. నేను మీకు మీద కూడా తీసుకెళ్ళి చూపిస్తాను. ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో తర్వాత మళ్ళీ కవర్ చేస్తాను. ఇది ఈ క్రూయిజ్ పేరు వచ్చేసి ఫాల్కన్. కింద కూడా ఉంది. చూడండి ఎంత బాగుందో. చాలా గ్రాండ్గా ఉందన్నమాట ఈ క్రూయిజ్ అంతా కూడా. కెప్టెన్ కూర్చునేది ఇక్కడ. లోపలంతా ఏసీ అండ్ మనకి ఎక్కడికక్కడ ఫ్యాన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ప్రతి టేబుల్కి ఫ్యాన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాము. పైన కూడా ఎలా ఉంటుందో చూపిస్తా. సో ఇక్కడ బుఫే ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఇక్కడ మనకి యాజ్ ఇట్ ఈజ్ అక్కడ అలాగే ఉంటున్నాయి. అండ్ ఇక్కడ ఇలా కూర్చోడానికి యాక్చువల్లీ అయితే మాకు పైనే అన్నారనమాట సిట్టింగ్, కానీ హెవీ చల్లగా ఉంది. ఎందుకు ఈరోజే వచ్చాం ఆల్రెడీ, మళ్ళీ కోల్డ్ పట్టేస్తాయి అందరికి. ఆల్రెడీ మా అన్నకి కోల్డ్ ఉంది, డాడీ చల్లగాల్లో తిరగకూడదు, కోల్డ్ ఉంది. సో ఇవన్నీ ఇష్యూస్ వల్ల అయితే మేము డైరెక్ట్ కింద ఇచ్చేయండి అని అడిగేసాం. పైన రేట్ ఎక్కువ కంపేర్ టు కిందది. కింద ఏసీ ఉంటుంది, గ్లాసెస్ ఉంటాయి, పైన మీకు ఫ్రెష్ ఎయిర్ ఓపెన్ అయితే ఉంటుంది మొత్తం. అండ్ ఇక్కడ నాకు తెలిసి మధ్యలో రావచ్చు. ఇంకా మా అయితే సాక్రిఫైస్ చేసుకొని కిందే కూర్చున్నాం. సో మీకు అక్కడ అయితే పెద్దది అది కనిపిస్తుంది కదా, కూర్చోటెల్లో. సో మీకు ఇక్కడ కోస్టా, నేనైతే అది బిల్డింగ్ అనుకున్నా, బిల్డింగ్ కానీ అది షిప్ ట. కోస్టా స్మిరాలా అనే ఒక పెద్ద ఇది స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది షిప్ అనమాట. నేను షిప్ అని అన్నాను, మా తమ్ముడేమో అది కాదు అని అన్నాడు. చూడండి దాని మీద అక్షరాలు కూడా వస్తాయి జైంట్ వీల్ మీద. చూడండి దుబాయ్ ఎలా పడిందో చూడండి. See the fire in your cold eyes, breaking free from the long night. Hold me close till the sunrise. Everything is gonna be alright. See the flame in your cold eyes, breaking free from the long night. Hold me close till the sunrise. Everything is gonna be alright. Everything is gonna be alright. సో గైస్ ఇప్పుడైతే క్రూయిజ్ కంప్లీట్ అయిపోయింది. మెరీనా దౌ క్రూయిజ్ కంప్లీట్ అయిపోయింది. డిన్నర్ బాగుంది అంటే ఇక్కడ ఉప్పు తక్కువ తింటారు అనుకుంటా జనం, సో పర్లేదు. బట్ క్రూయిజ్ అయితే డెఫినెట్గా ఆ రైడ్ అయితే ఎంజాయ్ చేయగలము. ఎందుకంటే ఆ బిల్డింగ్స్ మధ్యలో అలాగ బోట్ వెళ్తుంటే యూ కెన్ క్లిక్ ఇన్ నెంబర్ ఆఫ్ ఫొటోస్. నిజంగా మీరు ఎన్ని ఫోటోలు తీసుకుంటారో కూడా మీకు తెలియదు, అంత బాగుంటుంది. I'm feeling so ఈ ఏరియా మొత్తాన్ని ఇంటర్నెట్ సిటీ అంటారంట.
ఇక్కడ అన్ని ఐటీ కంపెనీస్ కూడా ఉన్నాయి ఎక్కువగా, శాంసంగ్ అన్నీ కూడా. అసలు రోడ్లు చూడండి, మతిపోతుంది ఎలా ఉందో. ఇక్కడ ఇలాంటి నార్మల్ రోడ్లో కూడా స్పీడ్ లిమిట్ 80, 100 ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్లకి ఇంత పెద్ద పెద్ద స్క్రీన్లు. బండి 100 మీద ఉంది, 100, బట్ అసలు ఏ 30-40 మీద వెళ్తున్నట్టుంది అసలు నిజంగా చూస్తుంటే. అదే మన బుర్జ్ ఖలీఫా, కరెక్ట్గా దాని పక్కనే ఉన్నాం. దీని లోపలికి అయితే మనం రేపు వెళ్ళబోతున్నాం. చాలా ఎక్సైటెడ్గా ఉంది. Started as a whisper, message from a new world I'd never known. Something about it felt like it'd been waiting my whole life. Is this home? I can hear each sound calling my name, and I feel angels around when I start to sing, and suddenly it feels like 11:20 అయింది. అండ్ ఇక్కడ మ్యాక్సిమం షాప్స్ అయితే చాలా వరకు ఓపెన్ 24 hours ఉంటున్నాయి. అండ్ ఇప్పుడు మేమైతే వాటర్ బాటిల్స్ సెట్ అయితే తీసుకెళ్దాం అని చెప్పి గ్రోసరీ స్టోర్కి వెళ్తున్నాం. అండ్ వెళ్ళి అక్కడ నుండి ఒక సెట్ ఎత్తుకొని వెళ్తామన్నమాట. మంచి నిద్ర వస్తుంది నాకు. అయితే ఒకసారి మీకు చూపిస్తానండి, ఇది చూడండి 6. ఇక్కడ మనలాగా 1 లీటర్ 2 లీటర్ కాదు, 1.5 లీటర్ చాలా ఫేమస్. సో ఇక్కడ 1.5 లీటర్స్ అయితే 6 బాటిల్స్ 5 dirhams. 5.25 dirhams. 5.25 dirham అంటే మనకి ఎంత అయింది? 125 అంతే కదా, 125 to 150 రూపీస్ అనుకోండి. ఆ లోపే అయిపోయింది అనమాట, 150 రూపీస్ లోపే అయిపోయింది. అండ్ సో అందుకని చెప్పి అయితే తీసుకున్నాం. ఇది మాకు బెస్ట్ అనమాట. అంటే ఉన్న రోజులు అయితే వచ్చేస్తాయి వాటర్. అండ్ కావాలంటే మళ్ళీ ఫ్లైట్కి తీసుకెళ్ళాను. ఫ్లైట్లో లిమిట్ ఉంటుంది 1 లీటరే. సో ఇప్పుడైతే వచ్చాం, మళ్ళీ హోటల్ దగ్గరికి వెళ్ళి పడుకుంటాం. See the fire in your cold eyes.